అన్ఫార్చునేట్లీ సార్ ఇప్పుడు అందరూ బాంబే సింగర్స్ వాళ్ళు చాలా బాగా పాడుతున్నప్పటికీ వాళ్ళు రెఫరెన్స్ పాయింట్ నేను అయిపోయి ఇప్పుడు వాళ్ళకేమి నేను సలహాలు ఇవ్వడం లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళని నేను తప్పు కూడా పట్టను. నేను అవతల వాళ్ళు వేరే లాంగ్వేజ్లో పాడడం తప్ప నేనైనా ఎలా అంటాను, మేమందరం కూడా పాడాం. కానీ ఎవరి దగ్గర వేలెత్తి చూపించుకోకుండా వాళ్ళ భాషను సక్రమంగా పాడాం. ఇప్పుడు వాళ్ళు పాపం తెలియదు కాబట్టి వాళ్ళు తప్పు ఉచ్చారణ చేస్తే ఇది స్టైలైజ్డ్ అని చెప్పి దాన్ని ప్రామాణికం చేసేయడం అనేటటువంటిది క్షమించరాని నేరం. ఎవరైనా సరే, సంగీత దర్శకులు కానీ ఎవరైనా సరే, ఏ కవి మాత్రం ఒప్పుకోడండి. చెప్పుకోలేకుండా బయట నలిగిపోతున్నారు కానీ కవులందరూ కూడా. కొంతమంది సంగీత దర్శకులు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ చేత సక్రమంగా ఉచ్చారణ చేయించగలిగితే పాడించండి. శ్రేయా ఘోషాల్ ఉంది, చాలా మటుకు అమ్మాయి ఉచ్చారణ బాగుంటుంది. 90% అమ్మాయి తమిళ్ పాడినా ఏది పాడినా కూడా చాలా మటుకు ఉంటుంది. తాపత్రయపడుతుంది, నేర్చుకోవాలంటుంది. ఇప్పుడు ఉదిత్ నారాయణ్, యూ కెనాట్ కరెక్ట్ హిమ్. అతని నేచర్ ఆఫ్ సింగింగ్ వేరే పాపం, ఆయన వాయిస్ వేరే. నేను ఆయన తప్పెందుకు పడతాను పాపం? ఆయన హిందీ తప్పు పాడితే మన అన్నాలు కానీ అని తెలియదు. ఆయన తీసుకొచ్చి పాడిస్తున్నారు, ఆయనకు చేతనంతవరకు ప్రయత్నం చేస్తున్నారు. రాదు అని తెలిసి కూడా వాళ్ళ చేత పాడించే వాళ్ళని నేను తప్పు పడుతున్నాను కానీ సింగర్స్ పట్టను.